ఇచ్చిన ఈ యొక్క సంఘ ప్రార్థన బట్టి ప్రభు వందనాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభిస్తామండి. దయచేసి ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనం చేయించున్నాను. ప్రభు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క సమయంలో సంఘ ప్రార్థన మీరు మాకు అనుగ్రహించిన వందనాలు నాయన. ప్రభా, ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా మేము మేలు క్షేమం అనుభవించినట్లు సహాయం చేయము తండ్రి. వాక్యం ద్వారాను పాటల ద్వారాను మీ సన్నిధి ద్వారా మేము మేలు పొందినట్లు సహాయం చేయం. అలానే తండ్రి, పాల్పొంచున్న ప్రతి సహోదర సహోదరుని బట్టి మీకు వందనములు కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. నాయన, మా దేశం కోసం ప్రార్థన చేయుచున్నాం నాయన. మా దేశ పరిపాలకులను ప్రజలను క్షేమము దయచేయం, భద్రత దయచేయం. ఈ దేశ ప్రజలు ఈ దేశము మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయము. అలానే మా రాష్ట్రం గురించి మా రాష్ట్ర నాయకత్వం గురించి ప్రార్థన చేయుచున్నాం నాయన. ఈ ప్రజలు మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయము. నిత్య జీవ మందిరంలో ఉన్న ప్రతి వారి గురించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రతి వారి అవసరం తీర్చము తండ్రి. నీ బిడ్డలు ఆత్మీయముగా, భౌతికముగా, ఆధ్యాత్మికముగా తండ్రి, శారీరకముగా అన్ని విధములుగా తండ్రి నీ బిడ్డలను దీవించము, వడిదిల్లచ్చేయము తండ్రి. నాయన, నిన్ను ఎరుగుటకు సహాయం చేయము. ఒక నూతనమైన కార్యమును, నూతనమైన మార్పును దయచేయము. పరిశుద్ధాత్ముడ, ఆ విధంగా సంఘం అంతటి మీద మీ కార్యం జరిగించము ప్రభా. మేము సరైన విధములో మార్చబడిన వారమై, నేర్చుకున్న వారమై, ఆ విధంగా మీరు కోరిన రీతిగా ప్రభా మా జీవితాలు జీవించుటకు, మీకు మహిమ తెచ్చుటకు, అలానే ఈ యొక్క దుర్దినాల్లో మీకు సాక్షులు ఉండటకు సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు తెలుస్తూ తండ్రి, ఈ యొక్క ప్రార్థన కూడికను మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని, మా మధ్యలో అనారోగ్యం ఉన్న వారి గురించి ప్రార్థన చేయుచున్నాను, స్వస్థత అనుగ్రహించు తండ్రి. మా మధ్యలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు వెలుచున్నారో ఆర్థిక స్వేచ్ఛను, బంధకాలను విడుదల దయచేయము. అలానే ఎవరైతే కుటుంబ సమస్యల ద్వారా బాధపడుచున్నారో కుటుంబ సమస్యల నుండి పరిష్కారం అనుగ్రహించు నాయన. ఐక్యత సమాధానం కుటుంబం అనుగ్రహించు. అలానే వ్యాపారంలో అభివృద్ధి అనుగ్రహించు. ఉద్యోగాల్లో క్షేమం అనుగ్రహించు. పిల్లల చదువులు ఎగ్జామ్స్ సిద్ధపడుచున్న వారు ఉన్నారు. బిడ్డలు చక్కగా సిద్ధపడి అలా ఎగ్జామ్స్ రాసిన వారు ఇంజనీరింగ్ ఏ ఎగ్జామ్స్లో బిడ్డలు రాయిచున్నారో ఆ ఎగ్జామ్స్లో తన విజయం అనుగ్రహించు. ఎవరి బిడ్డలు నాయన వారు మీకు హృదయం ఇచ్చి ఎవరైతే మేము వెంబడిస్తున్నారో, వెనుకబడుతున్నారో, శ్రమల్లో లేకపోతే శోధనలో ఉన్నారో జయ జీవితం అనుగ్రహించు. ప్రజలకు నాయన నెమ్మది సమాధానం అనుగ్రహించు. ఆ విధంగా యవన కాలంలో ఉన్న ఒత్తిడి నుండి తీసివేయము నాయన. నిబిడలు స్వేచ్ఛతో మేము సేవించుటకు, చక్కగా చదువులు రాణించుటకు నాయన, చక్కని ఉన్నతమైన స్థాయికి వారు అధిరోహించుటకు సహాయం చేయం. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ రాత్రికాల పరిచర్యను మీకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము పాటల ద్వారా ప్రభువాన్ని మహిమపరుస్తామండి. 2 పాటల ద్వారా ప్రభువాన్ని మహిమపరుస్తాం. మొదటిగా సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపం ఇచ్చు కుమరువే అనే పాట పాడుకుందామండి. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపం ఇచ్చు కుమరువే.
ప్రార్థించుచుంటి ఈ సన్నిధి పరిశుద్ధ పరిశుద్ధమైన దివము కన్నా పరిశుద్ధం చేసి పాలించుమా పాపమును మోయ నన్ను కడుగుమా పరిశుద్ధం చేసి పాలించుమా నన్ను కడుగుమా పరిచితం నీవేనయ్యా రెండవదిగా ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అనే పాట పాడుకుందామండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం. నా జీవితాలను ప్రభు సమర్పించుకుంటూ అయ్యా నా జీవితంలో నీకు అప్పగిస్తున్నానయ్యా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ పాట పాడుకుందామండి.
అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నీ జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారుపై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించైంది. పలుమారుపై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైంది. అయినా నీ ప్రేమతో చేసినావు, అందుకే గైకొనువేలా నీ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము పేరుగనెను, నీ హృదయ ద్వారములు సగి ప్రార్థించి పరిచేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము పేరుగనెను, నీ హృదయ ద్వారములు సగి ప్రార్థించి పరిచేయనిమ్ము. ఆగిపోక సాగిపోము, పరిచేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా అందరితో ఆగిపోక సాగిపోము, ప్రతి చోట నీ సాక్షిగా
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఎన్నోసార్లు వైదొలిగిపోయాము. ఆయన ఇచ్చిన దర్శనం నుండి ఎన్నోసార్లు తప్పిపోయాము. అయితే ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించలేకపోయాము. అయినా కానీ ఆయన ప్రేమతో ఆయన మనల్ని దరి చేర్చాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయనకు అప్పగించుకొని, అయ్యా ఇదిగో నా జీవితాన్ని, ఈ మిగిలిపోయిన ఈ శేష జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నీ చిత్తము జరిగించడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి నీ కృప నాకు దయచేయ్యా. నీ కృప నాకు దయచేయి. ఎంతో సమయం వ్యర్థం చేశాను. నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించలేదు. నువ్వు ఇచ్చిన దర్శనానికి తగినట్లుగా జీవించలేదు. నీ ఇష్టం కాదు కానీ నా ఇష్టమే చేసుకున్నాను, నా ఇష్టమే జరిగించుకున్నాను. అయినా నన్ను క్షమించావు. ఎంతో పతనమైపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేసావు. మళ్ళా ఇలాంటి స్థితి ఇచ్చావు. అయ్యా ఇక మిగిలిపోయిన శేష జీవితం కొంతే ఉందయ్యా, కొంతే ఉంది నా దగ్గర. అయినా కానీ ఈ జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను దేవా. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నా ద్వారా నీ చిత్తం జరిగించుకోలేవా, నీ చిత్తం జరిగించుకో. సంపూర్ణంగా నువ్వు నీకు అర్పించుకుంటున్నాను దేవా, నీకు అర్పించుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దేవుని చెప్తామని, మన జీవితము మన ఇష్టం జరిగించుకోవడానికి కాదు ఆయన ఇచ్చింది, దేవుని చిత్తాన్ని జరిగించడానికి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది తన ఇష్టాన్ని జరిగించుకోవడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. నెరవేర్చాడు ఆయన వెళ్ళారు. అయితే మనకిచ్చిన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాము? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానిక, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానిక? అయితే ఇప్పుడు ఒకవేళ మన ఇష్టాన్ని జరిగించుకుంటున్నట్లయితే ఒక సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు, ఒకసారి మాట్లాడుతున్నాడు దేవుడు మనతో, సరి చేస్తున్నాడు. అయ్యా ఇక చాలా అయ్యా, నా ఇష్టం చాలు, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను కదా. ఇదిగో నా జీవితాన్ని, నా పాద మస్తకం నీకు అంకితం చేస్తున్నానయ్యా. నీ పాదాలు ఎదుట దాసోహం అవుతున్నాను, సాగిలపడుతున్నాను. నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. నన్ను నీ మహిమ కోసమే జీవింపజేయలేమని మనస్ఫూర్తిగా ప్రార్థన పూర్వకంగా నీ చరణం పాడుకుంటున్నాను. Ni
ఈ సమయంలో మనము చక్కని పాటల ద్వారా ప్రభువాన్ని మహిమపరచుకోవడానికి ప్రభువారు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బైబిల్లో నుండి మన మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29 నుండి మనము 31 వరకు ధ్యానిస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్లును, కొనువారు తాము కొన్నది తమది కానట్లును, ఈ లోకమును అనుభవించేవారు అపరిమితముగా అనుభవింపకున్నట్లును ఉండవలని, ఎలనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చిన్న ప్రార్థన చేస్తామండి. ప్రభు తండ్రి, చదువు లేఖన భాగం వారు మాతో మాట్లాడము, మీ స్వరం వినిపింపచేయము. నాయన, చక్కని ప్రార్థన సమయం మాకు అనుగ్రహించు తండ్రి. నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఆత్మదేవ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగము మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29 నుండి 31 వచనాల వరకు. ఈ యొక్క భాగం నుండి కాలము సంకుచితమై ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కాలము సంకుచితమై ఉన్నది అంటే కాలము కొద్దిగా ఉంది కాబట్టి ఈ ఉన్న కొద్ది కాలాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అని మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా మనం ధ్యానించాం, దేవా నన్నేం చేయమంటావు అని అడగాలి. రెండవది, కాలం సద్వినియోగపరచుకోవాలి. యాకోబు జీవితం చూసాం, అంత వ్యర్థపరుచుకున్నాడు, సద్వినియోగపరచుకోవాలి. అలానే మనము ఈరోజు మన అంశం, 4వ అంశం ఏమిటంటే జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. సరే, ఏమిటి జ్ఞానులు నడుచుకోవడము? చూడండి, ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగపరచుకోవాలి. ఎలా సద్వినియోగపరచుకోవాలని ఇప్పుడు ఏమంటాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. కాబట్టి ఎలా సద్వినియోగపరచుకోవాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈరోజు మన అంశము జ్ఞానుల వలె నడుచుకొనుచు, జ్ఞానుల వలె నడుచుకొను. కాబట్టి జ్ఞానులు నడుచుకోవాలి. ఏమిటి జ్ఞానము? జ్ఞానుల వలె నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి? ఏమిటి జ్ఞానము అంటే అదే వచనం రాస్తారు, 17వ వచనం చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. కాబట్టి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. కాబట్టి ఏమిటి జ్ఞానము అంటే దేవుని చిత్తమును తెలుసుకొనకపోవటే అజ్ఞానము. ఏమిటి జ్ఞానం అంటే? ఏమిటి అజ్ఞానము? దేవుని చిత్తం తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం నడుచుకోవడం అంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా నడుచుకోవడము, తెలుసుకోకుండా జీవించడం, ఇది అజ్ఞానం. ఏమిటి జ్ఞానము అంటే దేవుని చిత్తము తెలుసుకొనుట జ్ఞానం. అనుకోసం 17వ వచనంలో ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. కాబట్టి అవివేకులు అంటే చిత్తం తెలియనోడు. వివేకి ఎవడంటే దేవుని చిత్తం తెలుసుకున్నవాడు. జ్ఞాని ఎవడంటే దేవుని చిత్తం తెలుసుకున్నవాడు. ఎవడు అజ్ఞాని అంటే దేవుని చిత్తము తెలియనివాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమయం కొంచెం ఉంది కాబట్టి దేవుని చిత్తం తెలుసుకొని మనము జీవించాలి, దేవుని చిత్తం తెలుసుకొని నడవాలి. కాబట్టి మనము జ్ఞానంగా నడుచుకుంటే ప్రభు చిత్తం తెలుసుకొని నడుచుట. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేస్తాం. ఏమిటంటే, ప్రభా, మన ప్రార్థన అంశంలో మొట్టమొదటి మాట ఏమిటంటే, అయ్యా నీ చిత్తం ఏమిటో నేను తెలుసుకొని నీ చిత్తమును గ్రహించి నేను నడిచే ఆ స్థితి నాకు దయచి, నీ చిత్తం తెలుసుకునే స్థితి నాకు దయచి. ఇది మన ప్రార్థనే ఉండాలి. ఇది మొదటి అంశం. తర్వాత రెండవదిగా లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. లూకా 11,
28. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చదివిన వచనంలో లూకా 11:28 వచనంలో చూస్తే, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము అప్పుడు జీవించదని చెప్పాను. లూకా సువార్త 11:28 వచనంలో అయితే 27 కూడా చదవండి. 27 కూడా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారి తల్లిని గురించి వాళ్ళు అంటున్నారు ఏమిటంటే, ఆమె నీ తల్లి చాలా గొప్పది, ఇలాంటి కొడుకును కన్న తల్లి చాలా గొప్పది అంటే, యేసుప్రభు వారు అన్నమాట అవును గాని 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వాడు మరి ధన్యుడు. కాబట్టి యేసుక్రీస్తు వారి తల్లి కంటే కూడా దేవుని వాక్యం గైకొని వాడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, యాక్చువల్గా యేసుక్రీస్తు వారి తల్లి అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన ఆమె. ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే, మామూలుగా నాకు తెలిసి ప్రపంచంలో ఒక 100 కోట్ల కంటే ఎక్కువ మంది ఆమెను వెంబడిస్తున్నారు. మినిమం ఒక 125 కోట్లను ఉంటారు వాళ్ళు. రోమన్ క్యాథలిక్స్ 125 కోట్లు మంది ఉంటారు. అంత జనాభా, ప్రపంచంలో అంత జనాభా ఆమెను వెంబడిస్తున్నారు లేదా ఆమెను పూజిస్తున్నారు. ఇంత ఇక్కడ చూస్తే, ఇది కాకుండా అక్కడ అద్దెకి ఇచ్చిన మమ్మీ దగ్గర ఇక్కడ వాయిస్ అటు వస్తుంది నా దగ్గర. సరే, సువార్త 11:28 వచనంలో అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకునే వారు మరి ధన్యులు. కాబట్టి దేవుని వాక్యం విని గైకునే వారు శ్రేష్టమైన వారు. కాబట్టి రెండవ సత్యం ఏమిటంటే, మొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి, రెండవదిగా ఆ చిత్తం నెరవేర్చాలి లేదా గైకొనాలి. సరే, ఇది రెండవ సత్యం. అయితే ఇది మనం దేవుని చిత్తమును గైకొనాలి అంటే ముందు ఏమిటంటే దేవుని చిత్తం తెలుసుకొని రెండవది గైకొనాలి. తర్వాత మూడో అంశం చూద్దాం. చూడండి, ఎప్పుడు గైకొనగలుగుతాము? ఫిలిప్పీ పత్రిక 4:7. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనం చదివిన భాగము ఎఫెసీ పత్రిక 4:7. ఎఫెసీ 4:7 అయితే మనము మనసు చదవండి. ఎఫెసీ పత్రిక 4, ఫిలిప్పీ పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని చిత్తమును విధేయత చూపించాలంటే దేవుని చిత్తము వచ్చిన స్పష్టత మనం కలిగి ఉండాలి. అంటే ఇది దేవుని చిత్తము అనే నిర్ధారణ మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని చిత్తానికి విధేయత చూపించగలుగుతాం. కాబట్టి దేవుని చిత్తము అన్నప్పుడు అది నిశ్చయపరచుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం నిశ్చయపరచుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ఎలా నిశ్చయపరచుకోగలుగుతాము ఇది దేవుని చిత్తము అనేసి ఎలా మనం తెలుసుకోగలుగుతామంటే, దేవుని చిత్తం మనకు తెలిసినప్పుడు లేదా దేవుని చిత్తం మనం ఎరిగినప్పుడు అది చిత్తము అని మనం తెలుసుకోగలుగుతామంటే, దేవుని చిత్తమును చేయడానికి మనము విధేయత చూపిస్తామంటే దేవుని చిత్తం గురించిన నిశ్చయత మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తం గురించిన నిశ్చయత. కాబట్టి దైవజనుడు భక్త్ సింగ్ గారు ఈ మాట పదే అంటూ వచ్చేవాళ్ళంట. ఏమిటంటే దేవుని చిత్తము గురించి నిశ్చయత. గాడ్స్ విల్
కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ విల్ కన్ఫర్మేషన్ అంటే నిశ్చయపరచుకోవడం, ఇది దేవుని చిత్తము అని. చాలాసార్లు మన జీవితంలో మనము విధేయత చూపించకపోవడానికి కారణం ఏమిటంటే మనం అనుమానిస్తాం. ఎందుకంటే మళ్ళీ మనకు అనుమానం ఏమిటంటే పెద్దానికి కూడా ఒక సేవకు నాతో ఇలా అన్నాడు, ఏమిటంటే మనము ఆత్మలను అడగడం కూడా తప్పేనా, ఆత్మలను అడగడం కూడా దేవునికి ఇష్టం లేదా, ఇంతమంది ఆత్మలు కావాలని ప్రార్థన చేయడం కూడా అదే ప్రార్థన చేయకూడదా అని. నేనన్నాను, మనము నాకు డబ్బు కావాలి, లేదా నాకు ఆత్మలు కావాలి, లేదా నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి అని అడగడం అనేది తప్పు అని బైబిల్ ఎక్కడ లేదు. మనం ఏదైనా అడగడం తప్పు అని లేదు. అయితే మరి అట్లా అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? నాకు కొంతమందికి దేవుడు ఇస్తున్నాడు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఆయన ప్రశ్న ఏంటంటే, కొద్దిమందికి దేవుడు ఇస్తున్నాడు, ఎక్కువ మందికి ఇవ్వట్లేదు, లేదా కొద్దిమంది పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ప్రశ్న లేదా ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, మనము అడగడం ప్రాముఖ్యం కాదు. అడగడం మంచిదే, ఏదైనా అడగచ్చు, అడగడం ఏముంది. అయితే అడగడానికి ముందు ఇది దేవుడు చెప్పాడా, ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఏర్పాట. కాబట్టి మనం ఏమిటంటే మన కోరికలు, మన ఆశలు, మన యొక్క అడియాశలు, లేదా మన యొక్క ఆ విధంగా విస్తారమైన ఆశల మీద వెళ్ళిపోతాం మనం. కాబట్టి మన ఆశల మీద, కోరికల మీద మనకి ఏది నచ్చితే అది, ఏది అనిపిస్తుంది అడుగుతాం. నేను అడగడము మంచిదా కాదా అని దాని జోలికి పోవట్లేదు. అయితే అడగక ముందు మనము ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తము అని తెలుసుకున్నప్పుడు, మనము ఆ నిశ్చయపరుచుకున్నప్పుడు విధేయత చూపించగలుగుతాం. లేదనుకోండి, మన డైలమాలు ఉన్నప్పుడు మనం బలముగా నిలబడలేం. రెండవదిగా మధ్యలో అనుమానం వస్తుంది, నేను ఆ విధంగా ఇది అడగచ్చా, అడగకూడదా, దేవునికి ఇష్టమా కాదా, ఇస్తాడా ఇవ్వడా, నేనేమో తప్పు చేస్తున్నానా ఇది అనే అనుమానం వస్తుంది. కాబట్టి మనం పట్టుదలగా అడగలేం, లేదా తీవ్రతతో ప్రార్థించలేం, లేదా పొందుకోలేం. కాబట్టి సహోదరుడి సత్యం ఏమిటంటే దేవుని చిత్తము గురించిన నిశ్చయత, దేవుని చిత్తము గురించిన నిశ్చయత. కాబట్టి ఎలా తెలుస్తుంది ఆ నిశ్చయత? ఒక విషయం అడిగామండి, ఇది దేవుని చిత్తము అని ఎలా తెలుస్తుంది మనకు? ఒక బండి కొనుక్కోవాలనుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటున్నాం, ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఏదైనా కావచ్చు. ఏదైనా సరే ఇది దేవుని చిత్తము అని ఎలా తెలుస్తుంది మనకు? అంటే ఎప్పుడైతే మనం ప్రార్థించినప్పుడు సమాధానం వస్తుంది. రెండవది ఇక్కడ సమాధానం వస్తుంది. అయితే ఈ సమాధానం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకి ఇష్టమైన దాని మీద కూడా సమాధానం ఉంటుంది. నాకు ఏదైనా ఇష్టం ఉందంటే దాని గురించి ఆశ మనలో ఉన్నప్పుడు సమాధానం అంటే ఇష్టం అనిపిస్తుంటుంది. అయితే ఈ సమాధానం ఎలాంటిదంటే, మనం ప్రార్థించిన కొలది మనం కలవరంలో నుండి సమాధానానికి వస్తాం, అధికమైన సమాధానం మనం చూస్తాం. అంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. అయితే కొన్ని చూడండి, మనం ఇష్టం అనుకున్న తర్వాత వెలుచున్న కొలది కలవరం పెరిగిపోతుంటుంది. అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే, అలా ఏదో కలవరం, ఇంకో కలవరం రాను మనకు కలవరం వస్తూ ఉంటుంది. సహోదరి, కలవరం వచ్చింది అంటే అది నీకు ఇష్టమైందనే కావచ్చు, అది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తం చేసినప్పుడు నీకు అధికమైన సమాధానం, రోజులు గడిచిన కొలది సమాధానం పెరుగుతూ వస్తుంది. ఎస్, ఇది దేవుడు నాకు చేయకూర్చున్నాడు, దేవుడు ఇవ్వగోరుచున్నాడు, ఇది దేవుని ఉద్దేశము, దేవుడు ఇలా చేయమంటున్నాడు, దేవుడు ఇది తీసుకోమంటున్నాడు, ఇలా చేయమంటున్నాడు, లేదా ఇక్కడ వెళ్ళమంటున్నాడు, నేను ఇది పొందుకోమంటున్నాడు, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ వివాహం, ఈ సంఘము, లేకపోతే ఈ ఏదైనా కావచ్చు. నీకు రోజులు గడిచిన కొలది, కాలం గడిచిన కొలది నీ హృదయంలో అధికమైన సమాధానం అనుభవిస్తాను. అందుకోసమనే మనం చదివిన వచనంలో ఫిలిప్పి 4:7 ఫిలిప్పి పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండను. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అంటే అర్థం ఏమిటి? లాజిక్ మనకు అర్థం కాని సమాధానం. అర్థమవుతుందండి? సమస్త జ్ఞానం అంటే ఏంటి? భౌతిక జ్ఞానం. ఇదంతా మన జ్ఞానం ఏంటి? మన పిహెచ్డీలు కానీ, డిగ్రీలు కానీ,
ఏదైనా సరే ఇదంతా భౌతిక జ్ఞానం. అంత భౌతిక జ్ఞానం. ఈ శరీరాన్ని ఎలా బాగు చేయాలి డాక్టర్స్, బండ్లు అంటే ఈ 2 వీలర్స్ లేదా 4 వీలర్స్ కార్లు వీళ్ళు బాగు చేయాలంటే మెకానిక్ ఇంజనీర్, ఇల్లు ఎలా కట్టాలంటే సివిల్ ఇంజనీరు, కంప్యూటర్ బాగు చేయాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు, కంప్యూటర్ బాగు చేయాలంటే ఈ ఇంజనీర్, ఇది మనము హార్డ్వేర్ ఇంజనీర్. ఇదంతా చూస్తాం. అంటే ఏది చూచినా ఏదైనా సరే ఇదంతా భౌతిక జ్ఞానం. అంత భౌతిక జ్ఞానం. ఈ భూమి మీద మనం ఏం చదువుతున్నా ఏం ఆలోచిస్తా అంతా కూడా ఇదంతా భౌతిక జ్ఞానం. అయితే ఇప్పుడు సమస్త జ్ఞానముకు మించిన, అంటే ప్రతి భౌతిక జ్ఞానానికి మించి. ఎందుకని భౌతిక జ్ఞానంతో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేము, నేను అర్థం చేసుకోలేను. భౌతిక జ్ఞానం మనకి ఎందుకు దేవుని చిత్తం కనుక్కోలేకపోతున్నామంటే మనదంతా భౌతిక జ్ఞానమే. ఈ జ్ఞానం అది పనికిరాదన్నమాట దానికి. అది సమస్య. కాబట్టి మనము ఈ జ్ఞానంతోనే దేవుని చిత్తం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోతున్నాం సోదరుడ సహోదరి. కాబట్టి సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన మీదకి వస్తుంది. అందుకోసం పాలయం చౌకులు కూడా దైవజనుడు గొప్ప సేవకుడు, బలమైన సేవ చేశాడు. దేశాన్ని కంపించేశాడు, అంత సేవ చేశాడు. ఆయన అన్నాడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం తెరవబడము, నా హృదయంలోకి ఆ గొప్ప సమాధానం కుమ్మరించబడడం నేను చూస్తాను. ఎప్పుడైతే ఆ సమాధానం నా హృదయంలోకి వచ్చేస్తుందో నాకు అర్థమైపోతుంది, నేను అడిగింది నేను పొందుకున్నాను, నా అంతరంగం అర్థమైపోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే జ్ఞానానికి మించింది. అదేంటంటే ఏదో ఆకాశం తెరవబడడం ఏంటి, మీ హృదయం ఏదో కుమరించబడడం ఏంటి, అలా అనిపిస్తే ఇక్కడ జరిగిపోతుందంటే అదంతా మన భౌతిక జ్ఞానానికి మించింది అనమాట. ఎప్పుడైతే సమాధానం వస్తుందో ఆయన అర్థం చేసుకుంటాడు ఏమిటంటే ఇది దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇది దేవుని చిత్తము, ఆయన నాకు ఇవ్వనే ఉన్నాడు అని అర్థమైపోతుంది. కాబట్టి సహోదరుడ సహోదరి, ముందుగా మనము ఏమిటి జ్ఞానం అంటే దేవుని చిత్తం తెలుసుకొని అడగడం, లేదా దేవుని చిత్తం తెలుసుకొని నడవడం. ఏది అజ్ఞానము? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవడం అజ్ఞానం. కాబట్టి మనం మొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి. రెండవది విధేయత చూపించాలి ఆ చిత్తము. మూడవది చూస్తే ఎప్పుడు విధేయత చూపిస్తామంటే ఆ చిత్తము అని మనం నిశ్చయపరుచుకున్నప్పుడు, ఇది దేవుని చిత్తము అని మనం నిశ్చయపరుచుకున్నప్పుడే మనం విధేయత చూపించగలం. మనం దేవుని చిత్తము అనేది నిశ్చయిత మనం లేకపోతే, నిర్ధారణ లేకపోతే కన్ఫ్యూజన్. కొన్నిసార్లు మనకు కొంత దూరం వెళ్ళాక ఇది దేవుని చిత్తం కాదేమోలే అనుకోసి దేవుడు ఇవ్వట్లేదు, లేకపోతే దేవుని చిత్తం కాకుండా అడిగానేమో, దేవుని చిత్తం కాకుండా అడుగులు వేస్తున్నానేమో, ఏమైపోతాను. కాబట్టి అంత ఆందోళన కలవరం అనిపిస్తుంది. కాబట్టి దేవుని చిత్తం మనం నిర్ధారణ చేసుకోవాలి. చూడండి, అదే 2వ దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక దశలోనికి రాసిన 2వ పత్రిక 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడైయుండును గాక. హల్లెలూయా. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. కాబట్టి అంతరంగకు ఎంతో ఆయన పొర్లి పొంగే, నది వలె పొర్లి పొంగే గొప్ప ఆనందం అంతరంగంలో కలుగుతుంది. గొప్ప సమాధానం మనం అనుభవిస్తాం. సోదరుడ సహోదరి, అది మనం దేవుని చిత్తం గురించిన నిశ్చయిత మనం కలిగి ఉండాలి. ఇది 3వ విషయం. తర్వాత 4వది చూడండి. కాబట్టి దేవుని బిడ్డ, కాలం సంకుచితమైనది కాబట్టి జ్ఞానుల వల్ల నడుచుకోవడం అంటే దేవుని చిత్తం తెలుసుకోవడము, దేవుని చిత్తం గురించిన నిశ్చయిత. ఏమిటి జ్ఞానం అంటే? ఇది ఆత్మ జ్ఞానం, లేదా దైవిక జ్ఞానం, లేదా పరజ్ఞానం, ఏదైనా అనొచ్చు. ఇదంతా దైవిక జ్ఞానం. ఏమిటి దైవిక? కాలము వేస్ట్ చేయకుండా ఏమిటి దైవిక జ్ఞానం అంటే మనము దేవుని చిత్తం గురించిన నిశ్చయితను కలిగి ఉండడం. దేవుని చిత్తం గురించిన నిశ్చయిత మనము కలిగి ఉండడం, లేదా నిశ్చయితను నిశ్చయపరచుకోవడం. ప్రతి విషయంలో మనం ఏదో వెళ్ళి మనం ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత నష్టపోయాము, టైం పోయింది, డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి అని బాధపడము, అయ్యో అని ఒకటి. రెండవది, అయ్యో ప్రభా నువ్వు ఎందుకు ఇలా చేసావని దేవుని మీద నిష్ఠూరపడడం. ఈ రెండు వదిలేసి మనం దేవుని చిత్తాన్ని నిశ్చయపరచుకుంటే అప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాం, ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం. ఆ దేవుని చిత్త ప్రకారం మనం చేయగలుగుతాం.
కాబట్టి ఇది మూడవ విషయం. కాబట్టి దేవుని చిత్తం నిశ్చయపరచుకొని ప్రతి పని, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే నిశ్చయపరచుకొని చేస్తాం. అప్పుడు మనం కలవరపరచబడకుండా, అప్పుడు మనము అసమాధానంలోకి వెళ్ళకుండా, అప్పుడు మనము ఆ విధంగా ఇబ్బంది పడకుండా, ఆ విధంగా కొంత దూరం వెళ్ళి వెనక్కి రాకుండా, తర్వాత నష్టపోయామే అనకుండా మనం ఉంటాం. కాబట్టి ఇది సమయం వ్యర్థపరచకుండా జ్ఞానంతో నడుచుకోవడం అంటే ఇలాగ దేవుని చిత్తం గురించిన నిశ్చయత తెలుసుకొని నిశ్చయపరచుకొని నడవడమే జ్ఞానముతో నడవడం. ఇది మూడవ విషయం. నాలుగో మాటలు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మద్యముతో మత్తులై ఉండద్దు, కానీ ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి సమయం కొద్దిగా ఉంది కాబట్టి, సమయం సంకుచితం ఉంది కాబట్టి, ఈ కొద్ది సమయము మనము ఆత్మతో నింపబడి ఆత్మపూర్ణులుగా ఉంటే ఆ ఆత్మే మనం నడిపిస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఈ కొద్ది సమయం మనం ఆత్మతో నింపబడి ఉంటే బలమైన కార్యాలు చేయగలుగుతాం. కొద్ది సమయంలో ఎక్కువ కార్యాలు చేయాలంటే ఆత్మతో చేయాలన్నమాట. సమయం వ్యర్థమైపోయింది, కాలం సంకుచితమై ఉంది, కాలం వ్యర్థమైపోయింది, ఎక్కువ సమయం పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సమయము మనము ఈ కొద్ది సమయంలో ఎక్కువ పని చేయాలంటే ఒకే మార్గం ఆత్మతో పనిచేయాలి. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. కాబట్టి మనసు చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. కాబట్టి మనం ఎవరు అడిగినా సరే యేసు ప్రభు లేదా యేసు ప్రభు చెప్తున్న మాట, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా ఇస్తాడు. నిశ్చయము అనే మాట కాకుండా, లేదా ముందు అనుగ్రహించును అనకుండా నిశ్చయముగా అనుగ్రహించును, అంతటి కాకుండా ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కాబట్టి మనం అడిగితే పొందుకుంటాం. ఏదైనా బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మార్గము అడుగుడి మీకు ఇవ్వబడును, అడగడమే. కాబట్టి అడిగి మనం పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఈ కొద్ది సమయం అనగా సమయం వ్యర్థమవ్వకుండా ఆ జ్ఞానంతో నడుచుకోవడం అంటే ఆత్మతో నింపబడి నడుచుకోవడం, ఆత్మ పూర్ణులై నడుచుకోవడం, ఇది జ్ఞానంతో నడుచుకోవడం. అలానే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 52వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. మనసు చదవండి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. కాబట్టి శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సోదరుడ సహోదరి, ఆది సంఘము సేవ చేసిన విధానం ఏమిటంటే ఆత్మతో నింపబడి సేవ చేశారు, పరిశుద్ధాత్మతో. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పని చేస్తేనే బలమైన సేవ చేయగలుగుతాం. అంటే దేవుని ప్రీతి పరిచే సేవ అని ఎక్కువ సేవ చేయగలుగుతాం. భౌతికంగా చేసే సేవకును ఆత్మీయంగా చేసే సేవకు చాలా తేడా ఉంది. భౌతిక ప్రయాసంతో తక్కువ చేయగలుగుతాం, అలానే అది పరిచయం నిలవచ్చు పోవచ్చు, అది కొలాప్స్ అవ్వచ్చు లేదా నిలవచ్చు. ఎక్కువ నిలబడదు పరిచయం. భౌతిక సేవ నిలబడదు. భౌతిక సేవలో మనము రిజల్ట్ చూడలేము. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా చేసే పరిచర్యకే ముద్ర ఉంది. యేసు ప్రభు చెప్పిన విధానంలో కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా చేసే సేవకే ప్రతిఫలం ఉంది, అంటే పరలోకంలో బహుమానం ఉంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపబడి మనము ఈ కొద్ది కాలం, దినములు చెడ్డవి, కాలం సంకుచితమైంది కాబట్టి ఆత్మతో నింపబడడానికి, ఆత్మ ద్వారా నడవడానికి, ఆత్మతో పని చేయడానికి మనం సిద్ధపడదాం. ఇది 4వ సత్యం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా
కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. కాబట్టి ఏంటంటే కాలం సంకుచితమైనది కాబట్టి ఆత్మతో పని చేస్తాము, ఆత్మతో నింపబడదాం. కాబట్టి 4 మాటలు ప్రభు దీవించును కాక. కాబట్టి మొదటిగా మనము జ్ఞానంతో నడుచుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి ఏమిటి జ్ఞానము? దేవుని చిత్తం తెలుసుకోవడం. రెండవది ఆ చిత్తాన్ని విధేయత చూపించడం. మూడవది దేవుని చిత్తాన్ని నిశ్చయపరచుకోవడం. నాలుగవది ఆత్మపూర్ణులుగా నడవడం, లేదా ఆత్మపూర్ణులుగా మనం నింపబడడం. ఆఖరిది 5వది ఆత్మతో సేవ చేయడం, ఆత్మతో. కాబట్టి ఈ సమయంలో మనం ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని అలా తీర్మానం చేసుకొని అలా ప్రార్థన చేసి, ప్రభా నన్ను మీ చిత్తం గురించి నన్ను నిశ్చయిత నాకు తెలియచి, మీ చిత్తం తెలుసుకున్న కృప నాకు అనుగ్రహించు, మీ చిత్తమును లోబడే ఆ కృప నాకు అనుగ్రహించు, మీ చిత్తము స్పష్టంగా ఎరిగే ఆ విధముగా నాకు సహాయించి, అలానే నన్ను మీ ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మ నడిపించు నాయన, ఆత్మతో నడిపించుటట్లు నాకు తెలియచి అని ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మొదలుపెడదాం. ఆ విధంగా ప్రభు మనకు అనుగ్రహిస్తాం. ఈ అంత్య దినాల్లో ఈ కొద్ది సమయంలో ఆ విధంగా మనకు దేవుడు ఇచ్చిన విలువైన సమయం, ఈ కొద్ది సమయం వ్యర్థపరచద్దు, నష్టపరచద్దు. అలా ఇదివరకులాగా దొరిలించుకుని వెళ్ళిపోవద్దు. ఇదివరకులాగే ఎంత సమయం వ్యర్థపరిచామో అలానే ఈ సమయం వ్యర్థపరచద్దు. ఈలాగా మనం జ్ఞానం నడుచుకొని మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ప్రభు మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన చేస్తామంటే అయిన తర్వాత కొంత సమయము మీరు ప్రార్థనలో ఆ విధంగా పాల్పొందవలసిందిగా మనం వచ్చి ఒక అర్ధగంట చేపైన మీ ఇంట్లో ఒక 30 నిమిషాలు కలిసి ప్రార్థన చేయండి, వాక్య ప్రకారం ప్రార్థన చేయండి, ఆ విధంగా మొరపెట్టండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. ఆ విధంగా మనము సంఘంలో ఆత్మ రక్షణ కోసం ప్రార్థన చేయండి. అలా రేపు జరిగే ఆ యొక్క ప్రేమావిందు కోసం ప్రార్థన చేయండి. ఆ విధంగా నూతన సంవత్సరంలో మనం ఒక నూతన తీర్మానంతో, ఒక నూతనమైన బలముతో, ఒక నూతన దర్శనముతో, అనగా కోల్పోయిన దర్శనము, విడిచిపెట్టిన దర్శనము, ఏదైతే మనం కోల్పోయామో ఆత్మ నడిపింపు, ఆత్మతో సంబంధము, ఆత్మతో నడవడము తిరిగి మనం ప్రారంభిస్తాం. కాబట్టి ప్రభా మాకు అనుగ్రహించు నాయన, మా సంఘానికి అనుగ్రహించు, మాకు అనుగ్రహించు. అలానే ఒక నూతనమైన వరవడితో నూతన సంవత్సరము ఆ విధంగా బలమైన సేవ చేయడానికి సహాయం చేయని దయచేసి ప్రార్థన చేయండి. వ్యక్తిగత అవసరాల గురించి, సంఘం ఉద్యమం గురించి, ఆత్మల రక్షణ గురించి, అలానే ఒక నూతనమైన దర్శనంలో ప్రభువును గురించి దర్శనం ముందుకు వెళ్ళడానికి కోసం ప్రతి వారు ప్రార్థించవలసిన మనం చేయించిన ప్రభు మీకు భారం ఇచ్చిన కొలది మీరు ఏ అంశాలైతే ప్రభు మీకు భారం ఇస్తున్నారో ఆ అంశాలను ఎత్తిపట్టి ప్రార్థించండి. సంఘం గురించి, సేవ గురించి, ఆ విధంగా ఆత్మల రక్షణ గురించి, రేపు జరిగే ప్రేమావిందు గురించి, పరిచయం గురించి కూడా ప్రార్థించండి. ప్రభు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. కాలం సంకుచితమైనది కాబట్టి అజ్ఞానులు కాక జ్ఞానులుగా నడుచుకోమన్నారు. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మీరు తెలియజేశారు. అలా నడుచుకున్న కృపను ప్రసాదించమని, విన్న వాక్యం అనుభవంగా మార్చమని, మిగిలిన మెలికని దీవెనకరంగా ఉంచమని వందనాలు, స్తోత్రాంజలి స్తుతిస్తూ మేము కొద్ది సమయం ప్రార్థనలో గడపనే ఉండగా ఆత్మదేవ చక్కని నాయన మంచి సమయం, ప్రార్థన సమయం అనుగ్రహించు. ఆ విధంగా బలమైన సమయం అనుగ్రహించు. ఆ విధంగా నాయన ఏకీభవించి ప్రార్థించినట్లు, ఆ విధంగా బలముగా ప్రార్థించినట్లు, భారముతో ప్రార్థించే కృపను ప్రసాదింపచేయమని స్తోత్రాలు స్తుతిస్తూ యేసు నామమును స్తుతించి లైవ్లో పాల్పొంచిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవింపచేయము. ప్రార్థనకి సిద్ధపరచు. ఏది విన్నాము అనుభవంగా మార్చు. ప్రార్థన నిలబడినట్లు సహాయం చేయమని యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వారకార్యక్రమం గమనించండి. ఈ విధముగా శుక్రవారం యథాప్రకారము మనము 7:30 నుండి బైబిల్ పఠనం ఉంటుంది. ఆ విధంగా అపోస్తుల కార్యములను ధ్యానిస్తున్నాం. చక్కని సందేశం ఉంది. కాబట్టి దయచేసి తప్పకుండా లైవ్లో అందరూ పాల్గొనవలసిన మనవి చేయించున్నాం. ఆ విధంగా శుక్రవారము సాయంకాలం 7:30 నుండి బైబిల్ పఠనం, అపోస్తుల కార్యం నుండి బైబిల్ స్టడీ ఉంటుంది. తప్పకుండా నిత్యజీవ ఛానల్లో, ఇదే ఛానల్లో ఆ విధంగా 7:30 నుండి పాల్గొనవలసిన మనవి చేయించున్నాం. శనివారం యథాప్రకారం సిద్ధపాటు పనులు 4 గంటలు ఉంటాయి. ఆ విధంగా వచ్చే ఆదివారము ప్రభుదినము, ఆ విధంగా యానివర్సరీ డే, అనగా మనము మన యానివర్సరీ డే చేసాం, అనగా సాక్ష్యం చెప్పబడింది. మళ్ళీ సాక్ష్యాన్ని, మిగతా సాక్ష్యం కొనసాగిస్తాం. అందరికీ ప్రేమ మీద ఉంటుంది. అలానే ప్రభు బల్ల ఉంటుంది. ఆ విధంగా దయచేసి సిద్ధపడి రండి, ప్రార్థన పూర్వకంగా రండి.
మీరు రండి, కుటుంబ సమేతంగా రండి. ఆ విధంగా ప్రేమ విందులో కూడా అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనలో కార్యసాధమవుతున్న శక్తి చొప్పున మన అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరము సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.